ఈరోజు ఎంవిపి కాలనీ 18వ వార్డు ధర్మశక్తి నగర్లో రోడ్లు రిపేర్లు చేసి రోడ్లు మరమ్మతులు 9 లక్షల వ్యయంతో రోడ్ రిపేర్ పనులు చేయిస్తున్నారు. మన 18వ వార్డు కార్పొరేటర్ పోలరావు గారు వాళ్ళ సతీమణి ఇద్దరు పాల్గొన్నారు. ఇవే కాకుండా ఈ ఎంవిపి కాలనీలో ఎటువంటి ప్రాబ్లంలు వచ్చినా వెంటనే స్పందించి వారు హాజరవుతున్నందుకు మా కాలనీ వాస్తవ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముందు ఎటువంటి సమస్యలు వచ్చినా కాలనీ వారు అందరూ కలిసి సమస్యలను పరిష్కారం చేసుకోవాలని కార్పొరేటర్ గారు అన్నారు. అలాగే కాలనీ కమిటీ వారు కూడా చాలా తొందరగా ప్రతి సమస్య స్పందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అవును సార్. ఎక్కడ ఉన్నావా? కట్ట చెప్పండి మొత్తం పర్లేదు నేను చేస్తాను. మనమెందుకే దగ్గరికి వచ్చేసి అయిపోయాడు చాలే మాట్లాడు మధ్య మధ్య అమృతపాణి సమర్పయామి హస్తవృక్షాయం పాదవృక్షం తాంబూలం సమర్పయామి భూమిలయస్య గర్భరాజ్ఞాయ విగ్రహం వేదాహమితం ప్రగమంతం ఆదిత్యవర్ణం సవార్య గర్వాణి రూపాణి వేదన్య విగ్రహ నామాని ఉర్వా ఆద్యవదన్ యదాస్య సంప్రాజన్ సముద్రేర్యాచనో తస్మే రాష్ట్రదేవగేభ్యా మాతనో
అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక 18వ వార్డులో రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే దాంట్లో భాగంగా సెక్టర్ 3లో ఈరోజు రోడ్డు వేయడం జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో మేము ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు హయాంలో ఇంకా అభివృద్ధిగా విశాఖను ముందుకు తీసుకెళ్ళడానికి జిఎంసి పరిధిలో మేము సాయశక్తిలో ప్రయత్నిస్తామని మనం చేస్తున్నాము. మాకున్న తక్కువ టైంలో అయినా మేము ఇంకా అభివృద్ధి కోసం రోజు వార్డులో అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తూ నడిపిస్తామని సభాముఖంగా చెప్తున్నాము. మన ప్రభుత్వం వచ్చింది ఏడాదిలో మన సెక్టర్లో అన్ని సెక్టర్లో కూడా ఎంఈపీ కోణంలో మన 18వ వార్డులో చక్కగా రోడ్లు అలాగే డ్రైన్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా సిస్టమ్ కూడా మొత్తం పెట్టాం. ఒకటి అన్ని ఏరియాలు అండర్గ్రౌండ్ మొత్తం చాలా ప్రాబ్లం వస్తుందని అది కూడా మొత్తం క్లియర్ చేయడానికి పెద్ద లైన్ తవ్వి కొత్త లైన్ పెద్ద పైపులు వేస్తున్నాం. ఆల్రెడీ అప్పు ఏరియాలో స్టార్ట్ అయింది. అలాగే మన ఏరియాలో కూడా ఆ ఏరియా పైన ఇటు పక్క కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రోడ్లు ఇవన్నీ కూడా మొత్తం బాగా పోయి కాబట్టి గత 5 సంవత్సరాలు రోడ్లు ఎక్కడ వేయలేదు కాబట్టి ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం. అలాగే రోడ్లు వేసిన తర్వాత మన వార్డులో ఇంకా స్ట్రీట్ లైట్లు కానీ అలాగే ఎక్కడైనా మీరు చీకటిగా ఉన్నట్టయితే కొత్త పోల్ కూడా వేయడానికి మేము ముందుకున్నాం. కరెంటు పోల్ రాసి పెట్టాం, ఒక 15 పోల్స్. వాటికి మీరు ఏరియాలో ఎక్కడైనా చీకటి ఉంటే స్ట్రీట్ లైట్ కట్టి పోల్ వేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఎలక్ట్రికల్ కూడా ఇప్పుడు వస్తున్నారు. రాజుగారికి నంబర్ ఇచ్చాను ఇందాక వచ్చి ఇప్పుడు చూపించడానికి వాళ్ళందరికీ లైన్లో కొత్త లైన్లు వేయడానికి. అలాగే మన రోడ్లన్నీ మొత్తం అన్ని శాంక్షన్ చేయడం వల్ల మళ్ళీ బాగుంటుంది. ఇంకా ముందుకు ఇంకా ఏ కార్యక్రమం మా దృష్టికి తీసుకొస్తే మా వార్డు కార్పొరేటర్ గారికి నా దగ్గర వార్డు ప్రెసిడెంట్ నాకు దగ్గర తీసుకొస్తే మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని మీకు కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు.